హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాళ క్లాస్లో మనం ఇంకో ఫ్లవర్ స్టిచ్ చేసుకుందాము జర్దోజీ పీసెస్ని యూస్ చేసి. దీనికోసం నేను ఒక 4 పెటల్ ఫ్లవర్ని అయితే డ్రా చేసుకున్నాను. సెంటర్లో నేను జర్కన్ రింగ్ స్టిచ్ చేసి దానిపైన ఒక వైట్ షుగర్ బీడ్ 1 mm బీడ్ కుట్టాను, వైట్ కలర్ది. దాని సైడ్లో అంటే ఈచ్ పెటల్లో రెడ్ కలర్ జర్దోజీ పీసెస్ని ఈక్వల్ సైజ్లో కట్ చేసుకున్నాను. వీటిని నేను 4 పీసెస్గా కుడుతున్నాను. మీరు 5 పీసెస్గా లేదా 3 పీసెస్గా కూడా స్టిచ్ చేయొచ్చు. సో ఇది ఒక సింపుల్ ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది. అగైన్ మనం స్టిచ్ చేసిన తర్వాత తప్పకుండా అవుట్లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం దేంతో అయినా స్టిచ్ చేయొచ్చు. కడ్దానా బీడ్స్, షుగర్ బీడ్స్, జరీ థ్రెడ్. ఇక్కడ నేను జరీ థ్రెడ్తో కుడతాను. ఇది చాలా తొందరగా అయిపోయే ఫ్లవర్ అండి. మధ్యలో మనకి జర్కన్ రింగ్ ఉంది కదా, దాని పక్కన మనం షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేయొచ్చు. ఏవైనా కలర్ అయినా, లేకపోతే గోల్డ్ అయినా, యాంటీ గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, ఏదైనా సరే రైట్ రౌండ్ జర్కన్ రింగ్ చుట్టూన స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా అవుట్లైన్ కుడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి నా నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోవడం కోసము. నాట్ వేసేస్తున్నాను. ఎండ్ నాట్ ఫినిష్ అయిపోయింది ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.